హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు కొన్ని గులాబీ పువ్వులని చూపిస్తాను. మా గార్డెన్లో విడిచిన పువ్వులు అనమాట. ఇది పన్నీర్ గులాబీ అండి. ఇది చాలా కాలం నుంచి నా దగ్గర ఉన్నది. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. చూసారా, దగ్గర దగ్గర ఒక 15 మొగ్గల వరకు కూడా ఉన్నాయి. ఇవేం లేదండి, కొమ్మలు పువ్వులు అయిపోయిన తర్వాత కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. మొదలన మనం బనానా పీల్ ఫెర్టిలైజరు, తర్వాత బియ్యం కడిగివ్వచ్చు. తర్వాత మేము అన్నీ చూపిస్తా అన్నాం కదా ఏమేమి ఇవ్వాలి. మీకు కుదిరినంత వరకు మీకు అనుకూలంగా ఉన్న ఫెర్టిలైజర్స్ని మీరు గార్డెన్లో వాడుకోండి. ఇదొక పువ్వు, చాలా మొగ్గలు ఉన్నాయండి. మంచి కలర్ ఇది. ఇది నాటు గులాబీలోకే వస్తుంది ఈ వెరైటీ. చాలా బాగుంటాయండి ఈ కలరు. ఇది కూడా పింకే, కానీ ఇది డాక్టర్ పింక్ అంటారు. పువ్వు చూసారా, డిఫరెన్స్ చూసారా? ఎన్ని రకాలునండి గులాబీల్లో. ఇదొక పువ్వు, ఇది ముద్ద. ఇవి బాగా మొక్క నిండా పూలు వస్తాయండి. కొంచెం ఆకులు పాడినాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి మనం. మొగ్గలు ఉన్నాయని నేనేం చేయలేదు. వీటికి కూడా మనం మామూలుగానే అన్ని మొక్కలకి ఇచ్చినట్టు ఇవ్వచ్చు. ఇప్పుడు అరటి పండుతో చేసిన ఫెర్టిలైజరు మొక్కలకి బాగా పనిచేస్తాయండి, గులాబీ మొక్కలకి. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.